హాయ్ అండి. ఫస్ట్ టైం అయితే నా ఛానల్ చూస్తుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది వచ్చి మోడల్ బ్లౌజ్. ఇది యూట్యూబ్ ద్వారాగా నాకైతే వచ్చిందండి. లెహంగా కుట్టాను కదా, ఆ లెహంగా సంబంధించి బ్లౌజ్ అయితే కుట్టమని ఆవిడైతే నాకు పిక్ పంపించారు. ఆ పిక్ ప్రకారం అయితే నేను కుట్టేశాను. అందులో అయితే ఒకసారి చెప్తాను చూడండి. నడుము పొడవు తీసుకోవాలి, లూజ్ తీసుకోవాలి. మన నార్మల్ బ్లౌజ్కి ఎలాగ తీసుకుంటాం అలాగే తీసుకోవాలండి. మోడల్ బ్లౌజు వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. చూస్తేనే మీకు అన్నది మెజర్మెంట్ తెలుస్తుంది. షోల్డర్ అండి, ఇది బోట్ నెక్ మాట. వెనకతల బోట్ నెక్ ఇచ్చి హోల్ ఇచ్చి దానికి సగం అండి 16 ఉంది. 16లో సగం 8 ఇంచుకి పెట్టుకుని 4 పెట్టుకోవాలి. బోట్ నెక్కి కింద 3.5 పెట్టుకోవాలి. కొలతలు అన్నది స్కిప్ చేయకుండా చూడండి. నేను ఎలాగైతే డ్రాయింగ్ చేస్తున్నానో దాని ప్రకారం అయితే మీరు అలా డ్రాయింగ్ చేసి బోట్ నెక్ అన్నది అలా తిప్పుకుని రౌండ్ షేప్ ఇచ్చుకోవాలండి. చంకదింపు కూడా మొత్తం కొలతలు అన్నది ఇలాగన్నదే డ్రాయింగ్ చేసేసాను. చంక లూజ్ కూడా చంక లూజ్ చూసుకోవాలి, చంక దింపు చూసుకోవాలి. ఆది బ్లౌజ్ ప్రకారం మళ్ళీ కొలతలు అనేది ఒకసారి వీడియోని స్కిప్ చేయకుండా చేయండి. చంక రౌండ్ కూడా చక్కగా రావాలి నీట్గా. నేనైతే ఎలా డ్రాయింగ్ చేశాను మీకు అర్థమవుతుంది. చంక లూజ్ కూడా చూసుకోవాలండి. ప్రతిదీ పిన్ టు పిన్ మనం చూసుకుంటేనే బ్లౌజ్ అన్నది నీట్గా అర్థమవుతుంది. బొట్ నెక్ కూడా అలా డ్రాయింగ్ అనేది చేసుకోవాలి. స్కేల్ కూడా అవసరం అక్కర్లేదని మనకు బీస్ ముక్క ఉంటే చాలు. రౌండ్ అన్నది నీట్గా అలాగైతే మనం షేప్ అన్నది తిప్పేసుకోవాలి. చూసారా రౌండ్ నెక్ ఎలా షేప్ వచ్చిందో. ఒకవేళ మీకు అర్థం కాకపోతే ఒకసారి టేప్ అన్నది చూసుకుని దానికి 2 సకాలుగా పెట్టుకుని, నేను అందుకే టేపు యూజ్ చేశాను. 2 సకాలు పెట్టుకుని రౌండ్ అన్నది తీసుకుంటే నీట్గా వస్తుంది. కొంతమందికి రాదు కదండి. ఆ రానోళ్ళకి 2 భాగాలుగా మనది రౌండ్ షేప్ చూసుకుని డ్రాయింగ్ చేసుకోవాలి. బోట్ నెక్ చూసారు కదా. ఎప్పుడు కూడా ఇది వెనకాల వెనకాతలేనండి. మన సైడ్ వేసుకోవాలంటే జాయింట్ ఉండదు. ఆల్రెడీ బ్యాక్ ఉక్సులు అన్నది మీకు ఒక ఐడియా వస్తుంది. జాయింట్ లేనిది మన వేపు వేసుకుని అయితే కటింగ్ అయితే చేసుకోవాలి. క్రాసులు తీస్తున్నాను. నడుము దగ్గర కూడా క్రాస్ తీసేసుకోవాలండి. ఆది బ్లౌజ్ ప్రకారం చూసారా ఓలు ఎంత చక్కగా వచ్చిందో. ఇంకా తీసుకోవాల్సింది ఫ్రంట్ పార్ట్ అండి. ఫ్రంట్ అన్నది కూడా మనకి ఓపెన్ మాత్రం దీనికి ఉండదు. ఎందుకంటే బొట్ నెక్ అన్నది మనకు తెలుసు కదా, ఒక ఐడియా అన్నది ఒకటి వస్తుంది కదా. మన వేపు జాయింట్ మాత్రం వేసుకోవాలి. ఇదైతే జాయింట్ ఖచ్చితంగా ఉండాలని మర్చిపోవద్దు. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. ఇన్నిసార్లు చెప్తున్నానంటే అర్థం చేసుకుంటారని. ఎందుకంటే నేను కూడా అలా వీడియో చూస్తే స్కిప్ చేయకుండానే చూస్తాను. అప్పుడే నేను యూట్యూబ్ చూసి ఇది కూడా కుట్టానండి. నా అంతా నేను కుట్టింది కదా. ఎదర మెడ ఎంత అన్నది స్కేర్ నేనైతే టేప్తో చూసుకుని నాకైతే 7 వచ్చింది. మీరు మీ ఆది బ్లౌజ్ ప్రకారం పెట్టుకోండి. నేనైతే నాకు 7 వచ్చింది. 7కి ఆనవాళ్ళు పెట్టుకున్నాను. కింద కూడా 3 ఇంచెస్లో తీసుకున్నాను. ఇంకా తగ్గించి తీసుకుందాం కానీ పావు తక్కువ 3 ఇంచులు తీసుకున్నాను. దానికైతే ఒక బాక్స్ లాగా ఫ్రంట్ అన్నది గీసేసుకోవాలి. మోడల్ అంటే ఇప్పుడే అండి మోడల్ బ్లౌజ్ ఇప్పుడే స్టార్ట్ అయింది. ఈ మోడల్ అయితే కప్స్ పెట్టుకుని అంటే కప్పులు పెట్టి ఇది ఒక మోడల్గా వేయమన్నారు. కప్స్ అలా పెట్టుకుని జాగ్రత్తగా చూసుకోవాలండి. కంగారు పడకూడదు. కంగారు పడకుండా మాత్రం డ్రాయింగ్ జాగ్రత్తగా వేసుకుంటేనే ఈ కటింగ్ స్టిచ్చింగ్ కూడా మనకు నీట్గా వస్తుంది. నేనైతే కటింగ్ పెడతాను, స్టిచ్చింగ్ కూడా పెడతానండి. ఒకసారి అయితే 2 భాగాలుగా టేప్ చూసుకొని మీకు అర్థం కాకపోతే ఇలా కరువు షేప్లో అంటే మనకు పాట్ నెక్ వస్తుంది కదా, ఆ షేప్లో ఫ్రంట్ అన్నది తీసుకోవాలి. ఆ కప్ ఎలా డ్రాయింగ్ చేశాను మీకు అర్థమైంది కదండి. ఎదర తీయకూడదు. నేను మామూలుగా అలా డ్రాయింగ్ వేసాను కానీ ఫ్రంట్ తీయకూడదు. కింద లోతు వరకు తీయాలి. కటింగ్ అయితే చేసేసుకోవాలండి. చూసారా నా కటింగ్ విధానం మీరు చూడండి. నేను చెప్పే మాటల కంటే కటింగ్ అన్నది చూస్తే మీకు అర్థమవుతుంది. పాట్ నెక్ షేప్లో ఫ్రంట్ ఎంత లుక్గా వస్తుంది చూడండి. చంక కూడా 1/2 ఇంచు లోతు ఖచ్చితంగా తీసుకోవాలండి. నేను కూడా చిన్నగా తీసుకున్నాను. ఒకవేళ మీకు కనిపించకపోతే ఫ్రంట్ చూసారా జాయింట్ అన్నది లేదు. జాయింట్తోనే వేసాను. ఇంకొచ్చి హ్యాండ్స్ చిన్న హ్యాండ్స్ తీసుకోమంది. ఇది కూడా కట్ వర్క్ అండి. ఇది సిల్క్ మీద మేము కట్ వర్క్ చేసాం. చాలా నీట్గా వచ్చింది. చిన్న హ్యాండ్స్ 5 పెట్టుకున్నానండి. నేనైతే కట్ వర్క్కి నేను క్యారమ్ బోర్డు కొంటుందని పిల్లలు ఆడుకునేది కాయిన్ అన్నది తీసుకున్నాను. ఈ వీడియో మాత్రం తెలియకుండా షార్ట్లో తీసేసాను. అంటే తీయడం కొంచెం తేడా వచ్చి తీసాను, అందుకే కొంచెం కనిపించట్లేదు. కట్ వర్క్ అన్నది కాయిన్ పెట్టుకుని నేనైతే డ్రాయింగ్ చేసుకున్నాను. క్యారమ్ బోర్డు ఆడతారు కదా పిల్లలు, దాంతో అయితే డ్రాయింగ్ చేస్తే నీట్గా వస్తుందని ఫస్ట్ అయితే ఫ్రీజింగ్ పేపర్ అయితే నేనైతే నీట్గా కట్ చేసేసుకున్నాను. లైనింగ్ కట్ చేయలేదు, డ్రాయింగ్ వేసుకుని పక్కన పెట్టుకున్నాను. దాని ప్రకారం ముద్ర వేసేసి ఫ్రీజింగ్ పేపర్ చూడండి ఎలా కట్ చేస్తున్నాను. కత్తిరి ఇలాగ మూలనే మనకైతే నీట్గా వెళ్ళాలి. అలా నీట్గా వెళ్తే కట్ వర్క్ అన్నది నీట్గా వస్తుంది. ఒకసారి చూడండి ఎలా నీట్గా కట్ చేశాను. ఇలా కూడా మీరు ట్రై చేశారంటే ఖచ్చితంగా కట్ వర్క్ రాదు. నాకైతే కట్ వర్క్ రాదని అనుకున్నానండి. ఇప్పుడు చూశాక నాకు వీడియోలో కట్ వర్క్ నేను కుట్టగలనని నేను కుట్టాను. నాకు పెద్దగా వచ్చేసేది ఏం కాదు. నేను ఛానల్లో చూసి యూట్యూబ్లో చూసి నేర్చుకున్నాను. మీరు కూడా స్కిప్ చేయకుండా చూడండి. చాలా సింపుల్గా అన్నది. ప్రతి మోడల్ కూడా మనం కుట్టొచ్చు. ఒకటికి అంటే టైం పడుతుంది. నాకు 2 డేస్ టైం పట్టింది. టైం తీసుకున్నా సరే బ్లౌజ్ కూడా చాలా పర్ఫెక్ట్గా కుదిరిందండి. చూసారా కటింగ్ అన్నది కట్